టాప్ 3 బ్రేకింగ్ న్యూస్ డీటెయిల్స్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ భూముల్లోకి అధికారులను ఎట్టి పరిస్థితుల్లో అడుగు పెట్టనివ్వమని సర్వేకు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం తమను మోసం చేసిందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్మాసిటీని రద్దు చేసి భూములు తిరిగి తమకు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చి పోలీసు బలగాలతో అధికారులను భూముల్లోకి పంపి సర్వే చేయిస్తోందని మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిగడ్డలో ఉద్రిక్తకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందనేటువంటిది రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి, నానక్ నగర్, కుర్మద్ది, ఆడిపత్రి 4 గ్రామాలకు సంబంధించినటువంటి 2500 ఎకరాల్లో ఉన్నటువంటి రైతులు పట్టా భూములను ఫార్మాసిటీకి ఇవ్వమంటూ గత కొన్ని నెలలుగా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఏవైతే ఈ ప్రధానమైనటువంటి 4 గ్రామాలు ఉన్నాయో యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్ నగర్, కుర్మద్ది, తాడిపత్రి దాదాపు 2500 ఎకరాలకు సంబంధించినటువంటి ఆ రైతుల భూమిని ఫార్మాసిటీకి కేటాయించాలంటూ అప్పటి నుంచి కూడా కొన్ని రోజులుగా తమను వేధిస్తున్నారని తీవ్రంగా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక సార్లు రెవెన్యూ అధికారుల చుట్టూ కలెక్టర్ల కార్యాలయంతో పాటు స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని కూడా కలిసి వాళ్ళకు సంబంధించినటువంటి అనేక రకాలుగా అర్జీలు పెట్టుకున్నారు, దరఖాస్తులు పెట్టుకున్నారు, విన్నపాలు చెప్పారు. కానీ వినడం చివరికి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇంటికి సైతం ముట్టడించారు. అయినప్పటికీ దానిపైన ఎట్లాంటి లాభం లేకుండా పోయింది. ఇవాళ మళ్ళీ ఒకసారి ఫార్మాసిటీ భూములను కేటాయించాలంటూ ఇవాళ సర్వే మొదలు పెట్టేటువంటి ఇవాళ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చినటువంటి సందర్భంలో మంత్రులుగా ఇప్పుడున్నటువంటి మంత్రులుగా ఉన్నటువంటి సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి, అదేవిధంగా రైతు సమన్వయ సమితికి సంబంధించినటువంటి కోదండరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి తాము అధికారంలోకి రాగానే ఫార్మాసిటీ రద్దు చేసి తమ భూములను తిరిగి ఇప్పిస్తామని హామీ ఇచ్చడం కాకుండా హామీగానే ఉండిపోయింది తప్ప రైతులను మాత్రం పట్టించుకున్నటువంటి పాపాన పోవడం లేదనేటువంటిది చెప్పుకొస్తున్నారు. మరోవైపు హైకోర్టు స్టే ఉన్న భూముల్లో సర్వే కూడా చేయకూడదనేటువంటిది కనీస పరిజ్ఞానం లేకుండా అధికారులు వివరిస్తున్నారు. కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ రెవెన్యూ అధికారులు పోలీసుల సహాయంతో సర్వే పేరుతో మమ్మల్ని భయపెడుతున్నారనేటువంటి దాన్ని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం రైతుల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి ఆన్లైన్ లో రైతుల పేర్లను నమోదు చేయాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ ఉదయం యాచార మండలంలోని పలు గ్రామాల్లోకి వచ్చి మళ్ళీ సర్వే పేరుతో స్థానిక పోలీసులను పక్కన పెట్టుకొని వాళ్ళని పోలీసులను చూసుకుంటూ సర్వే నిర్వహిస్తామని వస్తే రైతులు స్వచ్ఛందంగా తమ భూముల్లో గురించి ఎవరిని కూడా వెళ్ళడానికి వీల్లేదు అనేటువంటిది తెగేసి చెప్పారు. అందరూ కూడా అక్కడ నిలబడి ధర్నా చేసినటువంటి నేపథ్యంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. తర్వాత పోలీసులు వచ్చి రెవెన్యూ అధికారులతో చెప్పించే ప్రయత్నం చేసినా రైతులు సత్యంగా అనడంతో ప్రస్తుతానికైతే అధికారులు వెనుదిరిగారు. మళ్ళీ ఖచ్చితంగా మరో వారం రోజుల్లోకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఒక 4th సిటీ పేరుతో ఇక్కడ అక్రమాలు చోటు చేసుకునేటువంటి నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లితో సహా నానక్ నగర్, కుర్మద్ది, తాడిపత్రి ఈ 4 గ్రామాల్లో ఉన్నటువంటి అనేక మంది వేల రైతులు 2500 ఎకరాలకు సంబంధించినటువంటి రైతుల పట్టా భూములను ఫార్మాసిటీకి ఇవ్వమంటూ గత కొన్ని నెలలుగా ధర్నా చేస్తున్నారు, రాస్తారోకలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారి భూములు అప్పజెప్తామని చెప్పినప్పటికీ ఒకవైపు ఇచ్చినటువంటి హామీలాగే మిగిలిపోతున్నా కనీసం పట్టించుకున్న పాపాన మాత్రం పోవటం లేదు. అనేక రకాలుగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు, తమ ఆవేదన వెలగొచ్చుకుంటున్నారు. తమ గోడును చెప్పుకుందామంటే చెప్పుకునే నాదులు లేదు. పోలీసులను పెట్టి తమ అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. దౌర్జన్యంగా తమ భూముల్లోకి వచ్చి సర్వేను కూడా నిర్వహిస్తున్నారు అనేటువంటి చాలా సీరియస్ గా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రాకపోతే రానున్న రోజుల్లో ORR ను దిగ్బంధించి ORR పైన రాస్తారోకో చేస్తామని ఆ గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా మేమందరం అక్కడికి వచ్చి వంట వార్పు కూడా నిర్వహిస్తామనేటువంటి చెప్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భూముల జోలికి రాకుండా ఉంటామనేటువంటిది హామీ ఇచ్చేంత వరకు తమ ఆందోళన కొనసాగుతుందనేటువంటిది మాత్రం ప్రస్తుతానికి యాచారం మండలానికి సంబంధించినటువంటి రైతులు చెప్తున్నారు. గత 18 నెలలుగా ఎప్పుడు చూసినా ఇట్లా పోలీసులు తీసుకురావడం, అధికారులను పెట్టుకోవడం, సర్వేతో ఇబ్బందులకు గురి చేయడం, ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ 4 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ పోలీసు అధికారుల మధ్య
రెవెన్యూ అధికారులు కోర్టు ఉత్తర్వులను కూడా ధిక్కరించి ఇటువంటి కార్యక్రమాలను చేయడం మాత్రం చాలా సీరియస్ గా అపోజ్ చేస్తున్నారు గ్రామస్తులు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ చేస్తున్నటువంటి మోసాన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఇది వెనక్కి తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి తమ ధర్నాను కొనసాగిస్తామనేటువంటిది మాత్రం రైతులు తెలియజేసి చెప్పారు. ప్రస్తుతానికైతే అక్కడికి వచ్చినటువంటి అధికారులు వెళ్ళిపోయారు. మళ్ళీ వారంలోగా వాళ్ళు వచ్చి మళ్ళీ ఇట్లాంటి కార్యక్రమం చేపట్టే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే కూడా ముట్టడించాం. స్థానిక ఎమ్మెల్యే మేము వెళ్ళగానే అక్కడి నుంచి పారిపోయాడు, లేకుండా రోజంతా అక్కడ వేచి చూసి తిరిగి వచ్చేసాం. ఎవరు కూడా ఎట్లాంటి హామీ దక్కకపోయినప్పటికీ రాత్రి వరకు అక్కడ నుండి పోలీసులు అక్కడికి వచ్చి పంపించేసరికి వచ్చిపోయాము. ఇప్పటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి కనబడకుండా పోయాడు. కలుద్దామంటే ఫోన్లో అందుబాటులో లేడు. అధికారులను పంపించి తమ భూములను లాక్కోవాలని చూస్తున్నాడు మాత్రం రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. రానున్న రోజుల్లో ఇట్లాంటివి ఈ మోసపూరితమైనటువంటి కుట్రను బద్దలు కొట్టి ఖచ్చితంగా ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. మా భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదు అనేటువంటిది మాత్రం రైతులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సునీత. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.